అందరూ గుర్తుపెట్టుకోండి, దాదా వచ్చాక ఒక్క మాట మీద నిలబడాలి. నిలబడ్డం అంటే లేచి నిలబడ్డం కదయా, కూర్చోండి. మీ కంగారు చూస్తామంటే వెళ్ళి కాళ్ళమే పడేటట్టున్నారు. ఆ కాలు పట్టుకునే పైకి వచ్చావు, మర్చిపోకు. ఏంటి లిక్కర్ బ్రదర్? అదే సేటు పిలిస్తేను. మీటింగ్స్కి వచ్చే ధైర్యం మీకు లేదు, సెటిల్మెంట్కి పిలిచే దమ్ము వీడికి లేదు. ఎవరు అరేంజ్ చేశారు? పర్ఫెక్ట్ దాదా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మీరు 30 ఏళ్లుగా మమ్మల్ని ఎలా రూల్ చేస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. నమస్తే దాదా, నైస్ టు మీట్ యూ. బిజినెస్ మ్యాన్కి మాతో పని ఏంటి? ఏం లేదు దాదా, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. కోర్స్ ఇల్లీగల్. హైదరాబాద్లో లాంచ్ చేద్దాం అనుకుంటాను. దానికి మీకు 50% పే చేయాలంట. కావాలంటే 10% తీసుకోండి, పర్లేదు. మ్యూచువల్ బెనిఫిట్స్ కదా, ఈ ఓల్డ్ స్టైల్ వదిలేసి లెట్స్ జస్ట్ మేక్ ఇట్ కార్పొరేట్ గైస్. మేమందరం అదే డిసైడ్ అయ్యాం. డిసైడ్ చేయడానికి నువ్వెవరు, ఒప్పుకోవడానికి వీళ్ళెవరు? మరి ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంత తెలుసుకున్న వాడివి ఆ విషయం మాత్రం తెలుసుకోలేదా? దేవా దేవా, అసలు మీలో ఎవరైనా చూసారా దేవాని? మీరు చూసారా? ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, సొంత కొడుకు కూడా కాదు. సిటీ వదిలేసి 10 years అయింది. ఇక్కడ మనల్ని కంట్రోల్ చేస్తాడంట. నీకో డీల్ ఇస్తా, నీ కొడుకుని కూర్చోపెట్టి 10% కాదు 20% ఇస్తా. అంతా అయిపోయిందా? ప్రాబ్లం పర్సంటేజ్ గురించి కాదు, చేసే పని గురించి. దేవా ఒప్పుకోడు, వెళ్ళండి. ఓకే, దేవాన్ రమ్మను, దేవాతోనే మాట్లాడతాను. నీకోసం దేవా రావాలా? చిన్న పిల్లోడ్లా ఉన్నావు, పోయి బిజినెస్ చేసుకోపో. మరేం చేస్తే వస్తాడు? నిన్ను చంపితే వస్తాడా? రే, వాడు వీడ్లా కాదు, నాకంటే క్రాక్ నా కొడుకు. అలాంటోడిని దూరంగా ఉంచడమే బెటర్. కనెక్ట్ అయ్యాడా పెద్ద డేంజర్. దేవా వస్తాడు. ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? సార్ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అమ్మా, డాక్టర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మా ఆవిడ పుట్టు తప్పుతుంది. ఇక్కడ డాక్టర్ ఎవరైనా? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? పేషెంట్ ఎక్కడ? రెడ్ కార్. వెనక్కి పడుకోండి. డాక్టర్, ఐల్ టేక్ కేర్. నేను చెప్పినప్పుడు మొత్తం ఫోర్స్ పెట్టి పుష్.
నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా? టీవీ ఆఫ్ చేయి, ఆఫ్ చెయ్యి, ఆఫ్ చేయి అన్న. నడు. అయ్యో. హాయ్ వదిన. దాసు నువ్వా? నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగున్నారు వదిన? భాగ్యనగరంలో బాగున్నారా అని అడగకూడదు, పాపం తగులుతుంది. ఆ, సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని. కూర్చో. నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు, లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా వదిన? అవును కదా. బాబాయ్ చూనా జ్వరం వచ్చింది. అయ్యో, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. కూర్చో. నీకోసం బాబాయ్ ఏం తీసుకొచ్చాడో తెలుసా? టడా! ఈ బొమ్మ నేను దీంతో చిన్నప్పుడే ఆడుకున్నా. నాకు ఒక గన్ కొని పెట్టు బాబాయ్. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నీకు గన్ ఫిక్స్ రా. ఓకే. అన్నయ్య ఎక్కడున్నాడు వదిన? అన్నయ్య రే దాసు, నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. పొద్దున్నే 4 గంటలకే వస్తానన్నావు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ పడి చావు. ఫోన్ అంటే రేడియేషన్. ఐ కాంట్. అయినా ఎందుకు లేట్గా వచ్చావు? మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు, ఎంత రాసుకున్నా తగ్గట్లేదేంటి? మోషన్స్ కాయింట్మెంట్ ఇచ్చా? నేనేదో అడవుడులో ఇచ్చాను, వాడు అడిగి చావాలిగా. ఎక్కడ పూసుకున్నాడే వద్దు. సరే బాబు, మాత్రలు ఇస్తాను, మజ్జిగతో నోట్లో వేసుకో. ఇదిగో. ఇది నువ్వు పూసుకో. రేయ్, ఛీ. ఇలా చేయడం వల్ల ఊళ్ళో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు సార్. ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా? వేరే బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా? రేయ్, మన పెద్దలు ఇచ్చిన వరం రా మనకి బిజినెస్. అప్పు చరిత్ర చెప్పుకోవడానికి తప్పితే చెంచా డెవలప్మెంట్ లేదు. నా మాట విను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్ గా చేరేవనుకో, టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్టులాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తావు, మన ఇద్దరు సెట్. క్లినిక్, హాస్పిటల్ రేపు మార్నింగే జాయిన్ అవబోతున్నాను. అది ఎలా ఉండబోతుందో తెలుసా? హలో. హలో. అంతలా నొక్కితే లిఫ్ట్ రాదు, మరి అది కూడా చేతికి వస్తుంది. ఇది స్టాఫ్ లిఫ్ట్, పేషెంట్ లిఫ్ట్ అక్కడ. నో నో, ఐఎమ్ డాక్టర్, న్యూ జాయినింగ్. డాక్టర్ దాస్, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓ, డాక్టర్ కూచిపూడి. ఐఎమ్ సైకియాట్రిస్ట్. లిఫ్ట్ ఏంటి సార్? 5 నిమిషాల నుంచి ఐదులోనే అయిపోయింది. ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సక్సెస్. మరి అయితే పేషెంట్ లిఫ్ట్లో వెళ్ళిపోదాం. యాజ్ పర్ ద లీగాలిటీ. రోబోటిక్ సర్జరీ. డాక్టర్స్ ని దేవుళ్ళుగా కొలిచే దేశం మనది. ప్రతి 921 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇంకో 20 లక్షల మంది డాక్టర్స్ అవసరం. డాక్టర్ భరద్వాజ్. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రోబోట్స్. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ Medimax is going to launch the first robotic surgery on coronary heart diseases in India. Thank you. Wow. Thank you. Thank you. Thank you. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. మీరు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి సార్. సార్, రోబోటిక్ సర్జరీ ఫర్ ద హార్ట్ అనేది ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది సార్. 8 months బ్యాక్ అహ్మదాబాద్లో. వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు కూడా. Yeah, I think I forgot that. Yeah. That's right. What I meant to say is, first time we are launching in Hyderabad. Yeah. సార్ లేదు సార్, ఇందాక కూడా మీరు ఏమయ్యా, ఇదేమైనా తప్పు కలిపెట్టు ప్రైస్ కొట్టు ప్రోగ్రామ్ అనుకున్నావు? ఎందుకు ఎగిరిగిరి పడుతున్నావు? కూర్చోవయ్యా. సార్, నాలెడ్జ్ షేరింగ్ సార్. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, నేర్చుకుంటారు సార్. వీళ్ళు స్టూడెంట్స్. ప్రెస్ మీట్. వీళ్ళంతా ప్రెస్సా? Dr. Das, university topper. గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో సార్. 100 మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్టులు. వాట్ అ పిటీ, వాట్ అ పిటీ. నీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయి ఉండేవాడివి. సారీ సార్, ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్. మిస్టర్ దాస్, వీఆర్ డాక్టర్స్. డయాగ్నోస్ చేయకుండా జబ్బేంటో కన్ఫర్మ్ చేయకూడదు. ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు. జారన్ సార్. కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి. యువర్ అపాయింట్మెంట్, యూ కెన్ జాయిన్ టుమారో. బరేవారు సార్, ఇప్పుడే జాయిన్ అయిపోతా. యాజ్ యూ విష్. బ్లాక్ సి. థ్యాంక్ యూ సార్.
సి బ్లాక్ సి బ్లాక్. ఒక నిమిషం ఏం జరిగిందో చెప్పండి. పాలతో పాటు ఒక్కపడి కూడా మింగేశాడు. రైజింగ్ రైజింగ్ అంటూ మన కళ్ళ బీసుకుపోయాడు. ఈ పేపర్ పట్టుకోండి. ఏం చేస్తున్నావు? సార్ యాక్చువల్ జనరల్ స్టెథోస్కోప్ తీసుకురా. గెట్ ద టేబుల్ అండి. స్టెథోస్కోప్ ఎందుకు? చెప్పేది చెయ్యి. ఎవరో ఒకరు ఫీట్ రబ్ చేస్తుండండి. ఒక్క నిమిషం నా మాట. ఒక్క క్షణం చాలు ప్రాణం పోవడానికి. అది కాదు. డాక్టర్ కరెక్ట్ టైం వచ్చారు. ఒకసారి మిస్టర్ ఒకసారి వన్ సెకండ్. ఏం చేస్తున్నాడు అసలు? ఐఎమ్ సారీ అండి, వీఆర్ టూ లేట్. చనిపోయాడు. 3 గంటలైందా? బతుకుంటేనే ట్రీట్మెంట్ తీసుకురావాలి. చేస్తే మార్చురీకి తీసుకెళ్ళాలి. వాళ్ళు తెచ్చింది మార్చురీకే. ఇది మార్చురీ అండి. సి బ్లాక్. సి బ్లాక్ ఏం మార్చురీ? మార్చరియా? నో! ఏంట్రోయ్ జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు. అదే ఫ్లోలో ఉన్నావు. ఆ? అబ్బో మామూలుగా కాదు. ఎంతమంది పేషెంట్లు చూసావేంటి? సుమారు ఒక 40 మంది ఉండొచ్చు. అబ్బా అంతమందా? ఏంట్రా ప్రాబ్లం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పరనే, అదే వాళ్ళతో ప్రాబ్లం. దాసి నీ కూడా ఒకటి తెస్తాను. అన్న మూడేం బాగాలేదు. బీచ్ వరకు వెళ్ళి వస్తా. ఒరే ఒడ్డునే కూర్చోరా, నీళ్ళలోకి వెళ్ళకు. హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి? అవును కదా, నేను ఇంకా వైజాగ్ అనుకున్నా. ఒరే అంతగా కావాలంటే హుస్సేన్ సాగర్కి వెళ్ళు, బాగుంటుంది. ఇంత రాత్రిపూట ఎందుకు? మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. బ్యాగ్ సర్దమంటారా?